జీవిత భాగస్వామి గురించిన అద్భుతమైన నిజాలు, వివాహ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, మీ యొక్క జీవిత భాగస్వామి స్థానాధిపతి ఏ భావాల్లో ఉంటే ఏ విధమైన మనస్తత్వం ఉంటుంది, ఏ విధంగా జీవితంలో మీకు కలిసి వస్తుంది అనే విషయాలన్నీ కూడా వివరంగా చూద్దామండి. 7వ స్థానం ఏ లగ్నానికైనా ఏ రాశికైనా సరే 7వ స్థానం అన్నప్పుడు సామాజిక బంధాలు, జీవిత భాగస్వామి, లీగల్ బాండేజ్ని ఇండికేట్ చేస్తుంది. సహజ చక్రం అంటే మేషం నుండి మొదలవుతుందండి. తులారాశి అనేది సహజంగా 7వ స్థానం అన్నప్పుడు అక్కడ తులారాశికి అధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు. సహజంగా భావాల్లో చూసుకుంటే 7వ భావానికి సంబంధించిన గ్రహం ఏదయ్యా అంటే శుక్రుడు. ఆ ఇంట్లో ఎవరు బలవంతులయ్యా అంటే తులారాశిలో శని బలవంతుడు. అంటే వివాహ వ్యవస్థలో కూడా శనికి చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పాలండి. మరి అలాంటి శని ప్రభావం ఉన్న 7వ స్థానంలో ఎందుకయ్యా పరిమితులు ఉంటాయంటే, శని అంటే కర్మకారకుడు, స్ట్రైట్ ఫార్వర్డ్, ఒక పద్ధతి కల గ్రహం అండి. అన్లెస్ అదర్వైజ్ జాతకంలో కనుక శని బలహీనంగా పొందితే తప్ప వివాహ జీవితం బాగుంటుంది, సామాజిక సంబంధాలు కూడా శని గ్రహం కనుక ఎవరికైతే జాతకంలో బాగుంటారో అలాంటి వారికి బాగుంటుంది. మరి అలాంటి శని గ్రహం ప్రభావం ఉంది కదా, ప్రతి వారికి జీవిత భాగస్వామి ఎందుకయ్యా అవసరం అంటే, మనలో ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న పరిమితులని తొలగించి వేసి మనం జీవితంలో ఎదుర్కొన్న సమస్యను అధిగమించి ముందుకు వెళ్ళడానికి మనకు జీవిత భాగస్వామి అనేవారు అవసరం అండి. ఎవరో ఒకరితో బంధం కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యం. అలాంటి వివాహ వ్యవస్థ గురించి ఈరోజు చూద్దాం. 7వ స్థానంలో పని చేయని గ్రహాలు ఏంటయ్యానంటే కుజగ్రహం, కేతుగ్రహం సహజంగా అక్కడ ఎక్సలెంట్గా పనిచేయవండి. ఎందుకయ్యా అంటే కుజుడు స్వేచ్ఛకు కారకుడు, స్వేచ్ఛను కోరుకునే గ్రహము. ఈ యొక్క కేతు ఏంటంటే మోక్ష కారకుడు, వైరాగ్య కారకుడు. శనితో పాటు కూడా కేతు కూడాను. నిరుత్సాహం ఉంటుందండి, తక్కువ మాట్లాడని వ్యక్తిత్వం కలిగిన వారు, కేతు ప్రభావం కలిగిన వారు. ఈ యొక్క 2 గ్రహాలు కనుక 7వ స్థానంలో ఉంటే శనికి కుజుడు శత్రువు, స్వేచ్ఛను కోరుకునేవాడు, ఈయనేమో పరిమితులు విధించేవాడు శని, కాబట్టి కుజుడు బలం ఉండదు. 7వ స్థానంలో కుజుడు ఉంటే కుజు దోషం కూడా అని చెప్తూ ఉంటాం. కేతు ఉంటే ఏంటంటే ఫ్రీగా అంటే స్వేచ్ఛగా మాట్లాడిన జీవిత భాగస్వామి కలిగి ఉంటారు అని చెప్పాలి. ఒకవేళ కనుక అంటే ఈ యొక్క కుజుడు కేతు వృశ్చిక రాశికి సంబంధించినటువంటి గ్రహాలండి. మరి 7వ స్థానంలో కనుక కుజుడు కనుక ఉంటే సహజంగా ఎలా ఉంటారంటే శని ప్రాతినిధ్యం వహిస్తారు కదా, శనికి కుజుడు శత్రువు కదా. అలాంటి 7వ స్థానంలో కుజుడు ఉంటే ఏంటయ్యానంటే ఆయనకు స్వేచ్ఛ దొరకదు, పరిమితి విధిస్తూ ఉంటాడు. అందుకనే 7వ స్థానంలో ఎవరికైనా సరే కుజుడు ఉంటే కనుక అలాంటి జాతకుడు లేదా జాతకురాలు సహజంగా చిన్న చిన్న విషయాలకే కోపంగా స్పందిస్తూ ఉంటారు. కుజుడు స్వీయ గుర్తింపు సూచిస్తుందండి. సో ఇక్కడ గుర్తింపు ఉండదు, పరిమితులు ఉంటాయి కాబట్టి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఒకవేళ కనుక 7వ స్థానంలో కేతు గ్రహంగా ఉంటే కనుక ఎలా ఉంటుంది వివాహ వ్యవస్థ అంటే, సహజంగా కేతు ఏంటి మోక్షకారకుడు. అదేవిధంగా బంధంలో నిరుత్సాహం ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే